Dear students and parents, welcome to Dr. TCS Career Guide. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం ఈ IIIT సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు చాలా IIITs గురించి డిస్కస్ చేసాం అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది కింద కామెంట్ బాక్స్లో కొట్టాయం గురించి చెప్పండి సార్ అంటున్నారు అనమాట. సౌత్లో ఉన్నటువంటి IIIT కేరళలో ఉందన్నమాట. సో ఇక్కడ ఈ IIITలో ఉన్నటువంటి అయితే ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎంత ప్లేస్మెంట్ ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తాం అనమాట. మీరు పూర్తిగా ఈ యొక్క IIIT సిరీస్ ఫాలో అయినట్లయితే మీరు మంచి బ్రాంచెస్ని కోల్పోకుండా ఉంటారనమాట. ఎందుకంటే స్పెషల్గా IIITలో సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈసీఈ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అయితే కొంతమంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కొంచెం లాంగ్ ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా ఒకవేళ మీకు ఈ ఈసీఈ, సిఎస్సి, ఐటీ ఇటువంటి బ్రాంచెస్ కావాలనుకున్నట్లయితే మీకు IIITసే కాబట్టి ఒకసారి చూసుకో. మనం ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఒకసారి మన కట్ ఆఫ్ చూద్దాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఉన్నటువంటి బ్రాంచెస్ కొట్టాయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనమాట స్పెషలైజేషన్. ఇంకోటి కంప్యూటర్ సైన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంకోటి ఈసీ బ్రాంచ్ అనమాట. ఓపెన్ కేటగిరీలో మనకి ఇక్కడ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే మీకు 23,000 నుంచి 31,000 వరకు వచ్చింది. గర్ల్స్కి అయితే 30,000 నుంచి 37,000 వరకు వచ్చింది. పీడబ్ల్యూడీ అయితే 572 ర్యాంక్ వరకు వచ్చింది అనమాట. అదే కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే 17,000 నుంచి మీకు 32,000 వరకు వచ్చింది. బాయ్స్కి, గర్ల్స్కి తీసుకున్నట్లయితే 20,000 నుంచి 36,000 వరకు వచ్చింది. పీడబ్ల్యూడీ తీసుకున్నట్లయితే గర్ల్స్ జనరల్ న్యూట్రల్ 14,000 నుంచి 18,000 వరకు వచ్చింది అనమాట. సో అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కనుక తీసుకున్నట్లయితే 14,000 నుంచి 33,000 వరకు వచ్చింది. అదేవిధంగా గర్ల్స్కి తీసుకున్నట్లయితే 30,000 నుంచి 38,000 వరకు వచ్చింది. ఓపెన్ కేటగిరీ పీడబ్ల్యూడీ తీసుకున్నట్లయితే జనరల్ న్యూట్రల్లో 1481 నుంచి 1481 అంటే ఒక సీటు మాత్రమే అనమాట. అదేవిధంగా ఈసీ బ్రాంచ్ తీసుకున్నట్లయితే 31,640 నుంచి 38,255 వరకు వచ్చిందనమాట. గర్ల్స్కి అయితే 30,840 నుంచి 39,000 వరకు వచ్చింది. సో పీడబ్ల్యూడీలో జనరల్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 1763 నుంచి 1763 అంటే కేవలం ఒక సీటు మాత్రమే ఉందన్నమాట. ఇది ఓపెన్ కేటగిరీ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఓబీసీ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్లో 8,334 నుంచి 11,000 వరకు వచ్చింది. అదేవిధంగా గర్ల్స్ తీసుకున్నట్లయితే 10,000 నుంచి మీకు 13,000 వరకు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నట్లయితే 8,809 నుంచి 11,000 ప్లస్ వరకు ఇక్కడ వచ్చిందనమాట. అదే గర్ల్స్కి తీసుకున్నట్లయితే 10,000 నుంచి 13,000 ప్లస్ వరకు వచ్చింది మీకు. సైబర్ సెక్యూరిటీ కూడా మీకు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈసీ బ్రాంచ్ కూడా ఎంత కట్ ఆఫ్ ఉందో మీరు కింద చూసుకోవచ్చు అనమాట. ఇది ఓబీసీ అండ్ ఓబీసీ పీడబ్ల్యూడీ యొక్క కట్ ఆఫ్ కొట్టాయంలో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో తీసుకున్నా, మీరు డేటా సైన్స్లో తీసుకున్నా మీకు ఫస్ట్ ఏఐడిఎస్ తీసుకున్నట్లయితే 6,000 నుంచి 7,000 ర్యాంక్ వరకు వచ్చింది బాయ్స్కి. గర్ల్స్కి అయితే 7,267 నుంచి 7,634 వరకు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే 2,323 నుంచి 7,568 వరకు వచ్చింది. అదే గర్ల్స్కి అయితే 4,773 నుంచి 7,489 వరకు వచ్చింది అనమాట. సైబర్ సెక్యూరిటీ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈసీ బ్రాంచ్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక వీరికి పీడబ్ల్యూడీలో కానీ జనరల్ న్యూట్రల్లో కానీ బోత్ ఫీమేల్ అండ్ జనరల్ న్యూట్రల్ పీడబ్ల్యూడీకి ఎటువంటి సీటు కేటాయించలేదు. ఈ 4 బ్రాంచ్ల్లో మీరు ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఉన్నటువంటి కట్ ఆఫ్ చూడొచ్చు. నెక్స్ట్ కనుక మనం ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సులో 2,264 నుంచి 2,977 వరకు వచ్చిందనమాట. గర్ల్స్కి అయితే 3,357 నుంచి 3,357 అంటే కేవలం ఒక సీటు మాత్రమే ఉంది. కంప్యూటర్ సైన్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే 2,184 నుంచి 3,376 వరకు. అదేవిధంగా గర్ల్స్కి అయితే 2,911 నుంచి 3,313 వరకు వచ్చిందనమాట. సైబర్ సెక్యూరిటీ కూడా 2,896 నుంచి 3,605 వరకు వచ్చింది. అదే గర్ల్స్ సూపర్ న్యూమరీ తీసుకున్నట్లయితే కేవలం ఒక సీట్ అనమాట. అది కూడా 3,557 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి వచ్చింది. ఈసీ బ్రాంచ్ కట్ ఆఫ్ కూడా మీరు తీసుకోవచ్చు. 3,680 నుంచి 4,004 వరకు వచ్చింది బాయ్స్కి. గర్ల్స్కి అయితే 3,891 నుంచి 3,891 ఒక సీటు మాత్రమే. ఇది ఎస్టీ కేటగిరీ కొట్టాయం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో మీకు 4,000 నుంచి 5,000 వరకు మీకు బాయ్స్కి వచ్చేసింది అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గర్ల్స్కి అయితే కేవలం ఒక సీటు మాత్రమే ఉంది. అది కూడా 5,495 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి వచ్చింది. కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్లో బాయ్స్కి అయితే 4,603 నుంచి 5,210 వరకు వచ్చింది. అదే కంప్యూటర్ సైన్స్లో గర్ల్స్కి తీసుకున్నట్లయితే 5,437 నుంచి 6,593 వరకు వచ్చింది అనమాట. సైబర్ సెక్యూరిటీలో కనుక తీసుకున్నట్లయితే 5,223 నుంచి 5,361 మధ్య ఉన్న స్టూడెంట్కి వచ్చింది. గర్ల్స్కి అయితే 6,792 నుంచి
అదే ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కాబట్టి అంటే కేవలం ఒక సీటు మాత్రమే. ఈసీ కట్ ఆఫ్ కూడా ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తీసుకోవచ్చు. అదేవిధంగా సీసాప్ రౌండ్లో కనుక మనం తీసుకున్నట్లయితే 34,000 వరకు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్స్ వచ్చింది, 35,000 వరకు మనకి కంప్యూటర్ సైన్స్ వచ్చిందనమాట. సైబర్ సెక్యూరిటీ కూడా 37,950 వరకు వచ్చింది. ఈసీ కూడా మనకి ఇక్కడ 51,424 వరకు ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్లో ఇక్కడ మనకి సీట్ రావడం అనేది జరిగిందనమాట. యావరేజ్ ప్యాకేజ్ కనుక కొట్టాయంలో తీసుకున్నట్లయితే 14 lakhs పర్ యానం ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ రన్నింగ్ అవుతున్న ఇయర్ వచ్చేసి మీకు 58 lakhs ఉందన్నమాట. టోటల్ ఫీజు వచ్చేసి మీకు 12 lakhs ఉంది. సో ఈ కొట్టాయం వచ్చేసి మనకి న్యూ కాలేజ్ అనే చెప్పాలి. సో ఇది మన కేరళలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మీకైతే సీట్ అనేది కేటాయిస్తారు తప్ప గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ అనేది అంటే ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ట్యూషన్ ఫీజు అనేది కూడా మీరు మొత్తం పే చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది మీరు కాలేజీ వాళ్ళ తరపు నుంచి అప్లై చేసుకోవచ్చు, కానీ ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఇవన్నీ మాత్రం మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోండి. సో నచ్చినట్లయితే తీసుకోండి, కాలేజీని బాగానే ఉందని చెప్పేసి మనకు ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.